ఫ్రెండ్స్, ఇది సాంచి అనే రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ నుంచి మనం సాంచి బౌద్ధ స్తూపానికి వెళ్దాం మనం. హాయ్, మై నేమ్ ఇస్ రమేష్. యు ఆర్ వాచింగ్ ఇన్సైట్స్ డీకోడెడ్ యూట్యూబ్ ఛానల్. అక్కడ మ్యూజియంలో టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇటు నడుచుకుంటూ పోవాలి. అంటే ఆటోలు కూడా మాట్లాడవచ్చు కానీ ఈ టైంకి ఆటో, అందుకే నేను మా స్తూపం గుట్ట మీద ఉన్నది, ఆ గుట్ట మీదకి నడుచుకుంటూ వెళ్తున్నా. ట్రై చేద్దాం, ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సారు లిఫ్ట్ ఇచ్చారు మనకి. ऊपर जाने के लिए సో ఇవే స్టెప్స్ అనమాట. ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు షార్ట్కట్లో. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తే చాలా దగ్గరగా వెళ్ళొచ్చు. మీరు తమ్మునేల్లో చూసినట్లే గుప్తులు సాంచి స్తూపాన్ని ధ్వంసం చేశారా? చేస్తే ఏమేమి చేశారు? గుప్తులు బౌద్ధాన్ని సమూలంగా నాశనం చేశారనే ప్రశ్న చాలామంది మెదడులో ఉండి ఉండొచ్చు. వాటన్నిటికీ ఈరోజు చరిత్ర ఏం చెప్తుంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏం చెప్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెమలు చూడండి ఎలా వెళ్తుందో. ఆహా, పొద్దున్నే ఈ సీను మామూలు విషయం కాదు చూడటం. డిమానిటైజేషన్ తర్వాత 2017లో 200 రూపాయల నోటు మీద ఈ యొక్క సాంచి స్తూపాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రించింది. ఇప్పుడు ఇదే సాంచి స్తూపానికి మనం వచ్చినాం. చూడండి, సుమారు 2300 సంవత్సరాల క్రితం నాడు అశోక చక్రవర్తి ఏకశిలా స్తంభాన్ని ఇక్కడ నాటించారు. ఏకశిలా స్తంభాన్ని ఇక్కడ వేశారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ సాంచి మహాస్తూపాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో గుప్తులు ఈ సాంచి మహాస్తూపాన్ని కూడా ధ్వంసం చేశారా లేదా అని తెలుసుకోబోతున్నాం. ఈ సిరీస్లో ఇది 3వ పార్టు. పార్ట్ 2 ఎవరన్నా చూడకపోయినట్లయితే ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు, రాజ్యాల సమాచారంతో పాటు ఎవరు ఈ యొక్క సాంచి ప్రాంతాన్ని ఎక్స్కవేట్ చేశారో చూసాం. ఈ వీడియోలో మనం 3 విషయాలు తెలుసుకోబోతున్నాం. 1, అనికోనిక్ ట్రెడిషన్ అంటే ఏంటి. 2, అసలు స్తూపం అంటే ఏంటి, దాని యొక్క భాగాలేమిటి. ఇక 3వ అంశంగా మీరు తమ్మునేల్లో చూసినట్లు గుప్తులు ఈ సాంచి మహాస్తూపాన్ని ధ్వంసం చేశారా? ఎవరికైనా డైరెక్ట్గా ఈ ఆన్సర్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో చాప్టరైజేషన్ ఇస్తాను. డైరెక్ట్గా ఆ టైం ఫ్రేమ్కి వెళ్ళి మీరు వీక్షించవచ్చు. ఈ సాంచి కాంప్లెక్స్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 4 భాగాలుగా విడదీశారు. అందులో మొదటిది మెయిన్ టెర్రస్, 2వది ఈస్టర్న్ ఏరియా, 3వది సదరన్ ఏరియా, 4వది వెస్టర్న్ ఏరియా. ఇలా 4 భాగాలుగా విభజించి ప్రతి నిర్మాణానికి నెంబర్ ఇచ్చారు. అవి అలెగ్జాండర్ కనింగ్హామ్ ఇచ్చినటువంటి నెంబర్లు. తర్వాత వాటిని జాన్ మార్షల్ కూడా కంటిన్యూ చేశారు. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే మహాస్తూపం అదే స్తూప 1 మెయిన్ టెర్రస్లోనే ఉంది. ఈ మహాస్తూపాన్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు అసలు అనికోనిక్ ట్రెడిషన్ అంటే ఏంటో చూద్దాం. అనికోనిక్ ట్రెడిషన్ అంటే ఎటువంటి ఇమేజ్, ఐడల్ లేనటువంటి మత సాంప్రదాయం అని అర్థం. క్లుప్తంగా చెప్పాలనంటే దేవుణ్ణి కానీ దేవతని కానీ విగ్రహ రూపంలో పూజించని మత సాంప్రదాయాన్ని అనికోనిక్ ట్రెడిషన్ అని అంటారు. ప్రారంభ బౌద్ధులు బుద్ధుడు తన రూపాన్ని కాకుండా తను ప్రకటించిన ధమ్మాన్ని ఆచరించమని చెప్పాడని నమ్ముతారు. కాబట్టి బుద్ధుని బోధనలు, బుద్ధుని జీవిత సంఘటనలను, ఆధ్యాత్మిక సందేశాన్ని చిహ్నాల ద్వారా సూచించటం ప్రారంభించారు. ఆ చిహ్నాలేంటో ఇప్పుడు చూద్దాం. బోధి వృక్షం, దీనిని జ్ఞానోదయానికి సింబల్గా చూపిస్తారు. ధమ్మచక్రం, బుద్ధుని మొదటి బోధనకి సింబల్గా చూపిస్తారు. పాదముద్రలు, బుద్ధుని యాత్రని సింబాలిక్గా చూపిస్తారు. స్తూపం, మహాపరినిర్వాణాన్ని లేదా ధాతువుల సంరక్షణని సూచిస్తాయి. సింహాసనం, ఆధ్యాత్మిక ఉనికిని సూచిస్తుంది. ఛత్రం, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని లేదా ధమ్మ రక్షణని చూపిస్తుంది. అందుకే ప్రారంభ బౌద్ధుల కాలంలో బుద్ధుని విగ్రహాలు చెక్కలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సాంప్రదాయంలో భాగంగానే అశోక చక్రవర్తి
84,000 స్తూపాలను నిర్మించినట్లు బౌద్ధ సాహిత్య కథనాల్లో కనిపిస్తుంది. కానీ పురావస్తు శాఖ వారు కొన్నింటిని మాత్రమే కనుగొన్నారు. అందులో ఇప్పుడు మనం చూస్తున్న సాంచి మహాస్తూపం కూడా ఒకటే. ఇంతకీ స్తూపం అంటే ఏంటో తెలుసుకుందాం. అది ఎందుకు నిర్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. స్తూపం అనేది బౌద్ధ ధర్మంలో ఒక పవిత్ర నిర్మాణం. ఇది సాధారణంగా అర్ధగోళాకారంలో ఉంటుంది. స్తూపాలు బుద్ధుని అవశేషాలు లేదా వారి శిష్యుల అవశేషాలు లేదా వారికి సంబంధించిన వస్తువులు ఒకచోట భద్రపరిచి బుద్ధుని జీవితంలో ముఖ్య ఘట్టాలను స్మరించడానికి నిర్మించబడుతున్నాయి. కొన్నిసార్లు ఆధ్యాత్మిక ఆరాధన లేదా ధ్యానం కోసం, కొన్నిసార్లు బౌద్ధ ధర్మ ప్రచారం కోసం, ఇంకొన్నిసార్లు ఉత్సవాల్లో భాగంగా కూడా స్తూపాలను నిర్మిస్తారు. ఇప్పుడు స్తూపం యొక్క భాగాలు తెలుసుకుందాం. మొదటిది అండ, డోమ్ అంటారు. ఇది స్తూపం యొక్క ప్రధాన భాగం. ఒక గుండ్రని గోపురం లాంటి నిర్మాణం. ఇది ధాతువులు లేదా వస్తువులు భద్రపరచబడే పవిత్ర స్థలంగా బౌద్ధులు భావిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది డోమ్ అంటారు. ఇక రెండవ పార్టుగా హార్మిక. ఈ డోమ్ పైన ఉన్న చతురస్రాకార వేదికనే హార్మిక అని అంటారు. ఇది ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచించేదిగా భావిస్తారు. ఇక మూడవదిగా ఛత్రం అంటారు లేదా గొడుగని అంటారు. హార్మిక పైన ఉండే గొడుగు లాంటి ఈ నిర్మాణాన్నే ఛత్రం అని అంటారు. ఇది దమ్మ రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఇక నాలుగవ పార్టు మేధి అంటే వేదిక అని అర్థం. స్తూపం చుట్టూ ఉన్న ఎత్తైన వేదికను మేధి అని అంటారు. ఈ స్తూపాన్ని భక్తులు ప్రదక్షిణ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐదవదిగా తోరణ. స్తూపం చుట్టూ 4 దిశలలో ఉన్న అలంకరణ గేట్వేలనే తోరణాలని అంటారు. వీటిపైన బుద్ధుని జీవిత కథలు, జాతక కథలు, చిహ్నాలు కూడా పొందుపరుస్తారు. ఇక ఆరవదిగా యాస్తి. హార్మికకు ఛత్రాన్ని అనుసంధానించే కేంద్ర స్తంభం యాస్టి. ఇది స్తూపం యొక్క శిఖర భాగంలో ఉంటుంది. ఇక ఏడవదిగా రైలింగ్. వేదిక చుట్టూ ఉన్న కంచెలాంటి నిర్మాణమే రైలింగ్. సాంచి మహాస్తూపం పైన 3 గొడుగులతో నిర్మాణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 4 వైపులా 4 తోరణాలతో అలంకరించబడిన ఈ సాంచి స్తూపం యొక్క వ్యాసం 36.6 మీటర్లు, అంటే సుమారుగా 120 అడుగుల వెడల్పు. దాని యొక్క ఎత్తు రైలింగ్ ఛత్రం మినహా 16.46 మీటర్లు, అంటే సుమారు 54 అడుగుల ఎత్తు. ఈ ప్రదేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది ఈ మహాస్తూపం. నలువైపులా 4 తోరణాలతో వివరణాత్మక శిల్పాలతో నిర్మించబడిన ఈ కాంప్లెక్స్లోనే అతిపెద్ద స్తూపం ఇప్పుడు మనం చూసే మహాస్తూపం. అశోకుని కాలంలో ప్రత్యేకమైన మట్టి ఇటుకలతో నిర్మించారు. దీని దక్షిణ ప్రవేశ ద్వారం వద్ద అశోకుని పిల్లర్ కూడా మనం గత వీడియోలో చూసినాం. ఆ కాలం నాటి గొడుగును కూడా ఇక్కడ పురావస్తు శాఖ వారు కనుగొన్నారు. బుద్ధుని మహాపరినిర్వాణ అనంతరం వారి అవశేషాలను 8 భాగాలుగా విభజించి ఆయా రాజ్యాలలో స్తూపాలను నిర్మించారని చెబుతారు. 2 శతాబ్దాల తరువాత బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం అశోకుడు ఆ అవశేషాలను సేకరించి 84,000 స్తూపాలను నిర్మించాడని బౌద్ధ సాహిత్య కథనం. ఈ స్తూప నిర్మాణానికి ఎంతోమంది దానాలు, విరాళాలు ఇచ్చారు. వారి పేర్లు ఈ స్తూప రైలింగ్పై చెక్కారు. వీటి గురించి తర్వాత వీడియోలో చూద్దాం. స్తూపాన్ని భక్తులు క్లాక్ వైజ్గా ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు మనం చూసేది మేధి అంటారు. ఇటువైపు ఔటర్ రైలింగ్ ఉంది. ఈ స్టెప్స్ ద్వారా పైకెక్కిన తర్వాత ఇక్కడ కూడా ప్రదక్షిణ మార్గం ఉంది. దీనిని మేధి అంటారు. దీనిని బ్యాలస్ట్రేడ్ అంటారు. అంటే భక్తులు ప్రదక్షిణ సమయంలో క్రింద పడకుండా ఉండే నిర్మాణం అని అనుకోవచ్చు. ఈ మహాస్తూప అడుగు భాగంలో దొరికిన ఇటుకలు, ఈ స్తూపం సౌత్ గేట్వే దగ్గర నిర్మించిన అశోకుని శిలాశాసనం అడుగు భాగంలో లభించిన ఇటుకల నిర్మాణ ఆకారం కూడా ఇతర అశోకుని నిర్మాణాల ఆకారాలను పోలి ఉండటం వలన ఈ మహాస్తూపం అశోక చక్రవర్తి నిర్మించాడని చెబుతారు. ఈ స్తూపానికి 4 వైపులా 4 తోరణాలు మన శాతవాహనులే సామాన్య శక పూర్వం 1వ శతాబ్దంలో నిర్మించారు.
అశోకుడు నిర్మించిన ఈ స్తూపాన్ని శుంగుల కాలంలో, ఆ తర్వాత పరిపాలించిన గుప్తుల కాలంలో కూడా ఇది విస్తరించబడింది. ముఖ్యంగా ఈ స్తూపం గుప్తుల కాలంలోనే ఎక్కువగా విస్తరించబడిందని చెప్పొచ్చు. అలాగే 4 ద్వారాల్లో 4 బుద్ధ విగ్రహాలను కూడా గుప్తులు ప్రతిష్ఠించారు. అవి ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని స్వరూపాలు. బుద్ధునికి ఇరువైపులా కూడా సహాయకులను చిత్రించారు. ఇక్కడ మీరు కూడా గమనించవచ్చు. ఆ కాలంలో స్థానిక కళాకారులు నిర్మించిన బుద్ధుని శిల్పులు చాలా ఆధ్యాత్మికంగా చెక్కారు. ఇక్కడ మీరు కూడా గమనించవచ్చు. ఇది నార్త్ ఎంట్రన్స్ లో ఉన్న బుద్ధ శిల్పం. బుద్ధుడు సహాయకులు కూడా ఇక్కడ చెక్కబడ్డారు, మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ ఎంట్రన్స్ లో ఉన్న బుద్ధుడి యొక్క శిల్పం. ఇక్కడ కూడా సహాయకులు ఉన్నారు. ఆ శిల్ప నిర్మాణాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది సౌత్ ఎంట్రన్స్ లో ఉన్న బుద్ధుని యొక్క శిల్పం. ఇప్పుడు మీరు చూస్తుంది వెస్ట్ ఎంట్రన్స్ లో ఉన్న బుద్ధుని శిల్పం. చరిత్ర పుస్తకాల్లో కూడా గుప్తులు బౌద్ధాన్ని ఎంకరేజ్ చేసినట్టు మనం గమనించవచ్చు. ఇక్కడ గుప్తుల కాలం నాటి బౌద్ధ నిర్మాణాలను బట్టి సాంచి స్తూపాన్ని గుప్తులు ధ్వంసం చేశారనే వాదనకు చారిత్రక లేదా పురాతత్వ ఆధారాలు లేవు. బదులుగా గుప్తుల కాలంలో ప్రముఖ యాత్రాస్థలంగా కొనసాగినట్టు, అదనపు నిర్మాణాలు కూడా జోడించినట్లు తెలుస్తుంది. ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో శాతవాహనులు సామాన్య శకానికి పూర్వం 1వ శతాబ్దంలో నిర్మించిన ఈ తోరణాలు, వాటిపై ఉన్న జాతక కథలు, శిల్ప నిర్మాణాలు చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.